కోసం స్వీట్ బాక్స్ అనేది తీసుకోవాలి. ఈ స్వీట్ బాక్స్‌ని మనం మల్టీ ఆర్గనైజర్ లాగా రెడీ చేసుకోవచ్చు. అంటే తక్కువ కాస్ట్‌తో. అదెలా అంటే ఫస్ట్ తీసుకున్న స్వీట్ బాక్స్‌కి పైన ఉన్న ఈ ఓపెన్ లాగా ఉంది కదా! సో, దాన్ని కంప్లీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి కూడా చూసుకున్నట్లయితే 3 వైపులా కూడా ఇంకా ఎక్స్‌ట్రాగా ఎట్ట ముక్కలున్నాయన్నమాట. సో, వాటిని కూడా కట్ చేసుకొని కరెక్ట్‌గా ఒక షేప్ అయితే వస్తుంది. అంటే మనం తీసుకున్న స్వీట్ బాక్స్‌కి మధ్యలో వేయటానికి కరెక్ట్‌గా అయితే సరిపోతుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ఒక అట్ట ముక్కననేది తీసుకోవాలి. దానిని మనం ఫినిషింగ్ ఎలా ఉండాలి అంటే మనకి ఎడ్జ్ ఇలా ఉండాలన్నమాట క్రాస్‌గా. అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ కోసం ఇలా ట్రై చేశాను. ఇంకా దీన్ని మనం ఎంత పొడవు కావాలి అంటే తీసుకున్న బాక్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. అంటే మనకి ట్రయాంగిల్ షేప్ అనేది క్లియర్‌గా కనిపించాలి కదా! అందుకోసం కొంచెం ఎక్కువగానే ఉన్నట్లుగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే షేప్‌తో, ఇదే పొడవుతో మనకి కావాల్సినన్ని అంటే బాక్స్‌కి 4 వైపులా కూడా వీటన్నిటిని అతికిస్తాం కదా! కొంచెం ఎక్కువగానే పడతాయి. సో, కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే వీటన్నిటిని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ఇంకా ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్క పీస్‌కి ఫెవికాల్‌ని అప్లై చేసి ఫస్ట్ బాక్స్‌కి ఒక వైపు మొత్తం అతికించాలన్నమాట. ఇది కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెస్. ఎందుకంటే ఇది దీనిపైన కొంచెం ప్లాస్టిక్ కవర్ లాగా ఉంటుంది కదా! స్వీట్ బాక్స్ కాబట్టి డ్రై అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకునిద్దనమాట. సో, టైం తీసుకున్నా సరే 4 వైపులా కూడా అతికించుకున్న తర్వాత బాక్స్ లోపలైతే ఒకే కలర్‌లో ఉంది ఈవెన్‌గానే. బయట వైపున మాత్రం కొంచెం కలర్ డిఫరెంట్‌గా ఉందనమాట. మీకు వీడియోలో అయితే అంత క్లియర్‌గా కనిపించట్లేదు కానీ లైవ్‌లో అయితే కనిపిస్తుంది. దానికోసం బయట వైపున కలర్ అనేది వేసుకోవాలి. అంటే పెయింట్ వేసుకోవాలి. ఆ పెయింట్‌ని కూడా మనము ఇలాగా వేసినట్లుగా కాదనమాట. కొంచెం చిలకరించినట్లుగా స్పాంజ్‌తో వేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రెజెంట్ స్పాంజ్ లేదనమాట. అందుకోసం నేను ఈ బ్రష్‌ని ఇలా అంటున్నాననమాట. ఇలా చేయటం వల్ల మన స్పాంజ్‌తో వేస్తే ఎలా ఉంటుందో ఆ లుక్ అయితే వస్తుంది. అంటే కొంచెం చెప్పాను కదా! డిఫరెంట్‌గా ట్రై చేస్తానని అందుకోసం అనమాట ఇలా ట్రై చేశాను. ఇలాగా అంటే బాక్స్‌కి బయట వైపు మాత్రమే ఈ గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేసుకోవాలి. ఇలా 4 వైపులా కూడా వేసుకున్న తర్వాత చూసుకుంటే నాకు కొంచెం ఇంకొంచెం డల్‌గా అనిపించింది. అంటే ఇంకాస్త గ్రీనరీగా అంటే బాగుంటుంది కదా అనిపించింది. అందుకోసం కింద వైపున కూడా నేను యెల్లో కలర్ పెయింట్ వేశాననమాట. ఇలాగ పెయింట్ వేసిన తర్వాత చూసుకుంటే ఇప్పుడు నాకు కొంచెం నీట్‌గా కూడా అనిపిస్తుంది. అలానే ఫుల్ ఫ్లెడ్జ్‌గా కూడా మన ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. చూసారు కదా! చాలా అంటే చాలా సింపుల్‌గా కొత్తగా ఉందనమాట ఈ ఆర్గనైజర్. ఎందుకంటే ఫినిషింగ్ ఈ ట్రయాంగిల్ షేప్ రావటం వల్ల. అంటే ఫినిషింగ్ ఏసినట్లుగా ఉందనమాట. ఇంకా దీన్ని మనకి అవసరానికి తగినట్లుగా కిచెన్‌లో కానీ, హాల్‌లో కానీ, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎక్కడైనా సరే మన అవసరానికి తగినట్టుగా చక్కగా ఇందులో పెట్టేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు.